బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అత్యంత దయాళుడు, అత్యంత కరుణామయుడైన అల్లాహ్ పేరుతో. సమస్త స్తుతులు అల్లాహ్కు చెందినవి. అతడు సమస్త లోకాలకు ప్రభువు. అతడు మనలను పవిత్ర నెలలతో మరియు చింతన, ఆరాధన మరియు స్మరణకు నియమించబడిన సమయాలతో ఆశీర్వదించాడు. మహర్రం యొక్క గాఢమైన ప్రాముఖ్యతను మేము అన్వేషించేటప్పుడు అతని మార్గదర్శకత్వాన్ని కోరుతున్నాము. ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల మరియు పవిత్ర ఖురాన్లో పేర్కొనబడిన 4 పవిత్ర నెలలలో ఒకటి. అల్లాహ్ మనకు అవగాహన ప్రదానం చేసి, జ్ఞానం మరియు భక్తి ద్వారా అతని దగ్గరకు రావడంలో మనకు సహాయం చేయాలి. ఆమీన్. మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన కుటుంబం మరియు ఆయన సహచరులందరిపై శాంతి మరియు ఆశీర్వాదాలు కురియుగాక. ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. ఈ రోజు మేము మహర్రం యొక్క గాఢమైన ప్రాముఖ్యతపై చింతిస్తున్నాము. ఇది ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్లో మొదటి నెల. మహర్రం కేవలం కొత్త సంవత్సరం యొక్క ప్రారంభం మాత్రమే కాదు, ఇది లోతైన చారిత్రక మరియు ఆధ్యాత్మిక అర్థంతో నిండిన నెల. ఆత్మనిరీక్షణ, స్మరణ మరియు అల్లాహ్కు దగ్గరగా రావడానికి ఒక సమయం. మహర్రం అనే పదం అర్థం నిషేధించబడిన లేదా పవిత్రమైన. ఇది ఈ ధన్య నెలపై ఇస్లాం ఉంచిన పవిత్రతను సూచిస్తుంది. మహర్రం ఇస్లాంలో 4 పవిత్ర నెలలలో ఒకటి. ఇది పవిత్ర ఖురాన్లో పేర్కొనబడింది. అల్లాహ్ సూర అత్తౌబా ఆయత్ 36లో చెబుతున్నారు, నిశ్చయంగా అల్లాహ్ దగ్గర నెలల సంఖ్య 12. చాంద్ర నెలలు అల్లాహ్ రిజిస్టర్లో అతడు ఆకాశాలు మరియు భూమిని సృష్టించిన రోజు నుండి, వీటిలో 4 పవిత్రమైనవి. అదే సరైన మతం, కాబట్టి వాటిలో మీరు మీపై అన్యాయం చేయవద్దు. ఈ 4 పవిత్ర నెలలు జిల్ఖదా, జిల్హిజ్జా, మహర్రం మరియు రజబ్. ఈ నెలలలో ఆరాధనా కార్యాలకు ఫలం అనేక రెట్లు పెరుగుతుంది మరియు పాపకార్యాల యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. ఇది ధర్మనిష్ఠత యొక్క ప్రాముఖ్యత మరియు తప్పు పనుల నుండి దూరంగా ఉండటంపై దృష్టి పెడుతుంది. అంతేకాకుండా వాటిలో మీరు మీపై అన్యాయం చేయవద్దు అని చెప్పడం ఈ ధన్య సమయాలలో ముస్లింలు భరించే పెరిగిన ఆధ్యాత్మిక బాధ్యతపై దృష్టి పెడుతుంది. మహర్రం 10వ రోజు, దీనిని అసురా అని పిలుస్తారు. సున్నీ మరియు షియా ముస్లింలిరువురికి అపారమైన చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది, అయితే దృష్టి మరియు స్మారక ఆచారాలు భిన్నంగా ఉంటాయి. సున్నీ దృక్పథం, కృతజ్ఞత మరియు ఉపవాసం. ఆషురా యొక్క ప్రాథమిక చారిత్రక ప్రాముఖ్యత ప్రవక్త సంప్రదాయాలలో స్థాపించబడినట్లుగా, అల్లాహ్ ప్రవక్త మూసా అలైహిస్సలాం మరియు ఇస్రాయేలు సంతానాన్ని ఫిరౌన్ మరియు అవని సేనల నుండి రక్షించిన రోజు. ఇది ముస్లిం పాలనను విస్తృత ఇబ్రాహీమిక్ సంప్రదాయంతో అనుసంధానం చేస్తుంది మరియు అల్లాహ్ యొక్క దయ మరియు న్యాయంపై దృష్టి పెడుతుంది. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం రెండింటి నుండి ప్రసిద్ధ హదీసు ప్రకారం ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వర్ణించారు, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు ఆయన యూదులు ఆషురా రోజున ఉపవాసం చేయడం చూశారు. అందుకేగా ఆయన వారిని దాని గురించి అడిగారు. వారు చెప్పారు, ఇది గొప్ప రోజు, ఈ రోజున అల్లాహ్ మూసాను రక్షించాడు మరియు ఫిరౌన్ ప్రజలను ముంచివేశాడు. కాబట్టి మూసా కృతజ్ఞతతో ఈ రోజున ఉపవాసం చేశాడు మరియు మేము ఈ రోజున ఉపవాసం చేస్తాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మేము మీకంటే మూసాకు దగ్గరవారం, కాబట్టి ఆయన ఈ రోజున ఉపవాసం చేశారు మరియు ముస్లింలకు ఈ రోజున ఉపవాసం చేయమని ఆజ్ఞాపించారు. సహీహ్ ముస్లిం యొక్క మరొక వర్ణనలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ ఆషురా రోజు ఉపవాసం గురించి అడిగినప్పుడు ఆయన చెప్పారు, ఇది గత సంవత్సరం పాపాలను కడిగివేస్తుంది. ముస్లిం ఉపవాసాన్ని యూదుల ఉపవాసం నుండి వేరు చేయడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10వతో పాటు మహర్రం 9వ రోజు తసువా కూడా ఉపవాసం చేయాలని తన ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేశారు. ఇలా చెప్పారు, నేను వచ్చే సంవత్సరం వరకు జీవించినట్లయితే నేను ఖచ్చితంగా మహర్రం 9వ రోజున ఉపవాసం చేస్తాను. ఈ సిఫార్సు ముస్లింలు మహర్రం 9వ మరియు 10వ 2 రోజులా ఉపవాసం చేయాలని లేదా వీలు కాకపోతే కనీసం 10వ రోజు ఉపవాసం చేయాలని చెబుతుంది. ఇది అల్లాహ్ యొక్క లెక్కలేని ఆశీర్వాదాలకు మరియు అతని ప్రవక్తలకు అతని విజయానికి వినయం మరియు కృతజ్ఞత యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.
మరొక హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరు పవిత్ర నెలలను గౌరవిస్తాడో అల్లాహ్ అతన్ని గౌరవిస్తాడు, మరియు ఎవరు వాటి పవిత్రతను ఉల్లంఘిస్తాడో అల్లాహ్ అతన్ని శిక్షిస్తాడు. ఇది ఈ ధన్య నెలలలో మంచి ప్రవర్తనను కొనసాగించడం మరియు పాపాల నుండి దూరంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతుంది. ఇతర చారిత్రక సంఘటనలు. వివిధ ఇస్లామిక్ చారిత్రక వనరులు ఆషురాలో జరిగిన ఇతర ముఖ్యమైన సంఘటనలను పేర్కొంటాయి. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం యొక్క నావ జూదీ పర్వతంపై ఆగింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం అగ్ని నుండి రక్షించబడ్డారు. ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం అతని తండ్రి యాకూబ్ అలైహిస్సలాం తో తిరిగి కలుసుకున్నారు. అయితే ఈ సంఘటనలు ప్రామాణికమైన ప్రవక్త సంప్రదాయాలలో కాకుండా చారిత్రక సంకలనాలలో ప్రస్తావించబడ్డాయని గమనించడం ముఖ్యం. సున్నీ దృక్పథం మరియు పాలన. ఉపవాసం మరియు కృతజ్ఞతపై దృష్టి. సున్నీ ఇస్లాంలో మహర్రం ప్రధానంగా ఈ మార్గాల ద్వారా పాటించబడుతుంది. ఉపవాసం, ఆషురా 10వ మరియు ప్రాధాన్యంగా 9వ రోజు కూడా ఉపవాసం చేయడంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉదాహరణను అనుసరించడం, దీనిని ఆధ్యాత్మిక శుద్ధీకరణ మరియు అల్లాహ్కు కృతజ్ఞత యొక్క సాధనంగా చూడడం. చింతన. ఈ నెలను పెరిగిన ఆరాధన, ఖురాన్ పఠనం మరియు చరిత్రలో అల్లాహ్ యొక్క అనుగ్రహాల స్మరణ కోసం ఉపయోగించడం. చారిత్రక స్మరణ. మూసా అలైహిస్సలాం మరియు ఫిరౌన్ కథ నుండి పాఠాలను చింతించడం, న్యాయం, విశ్వాసం మరియు దైవిక విముక్తి యొక్క అంశాలపై దృష్టి పెట్టడం. షియా దృక్పథం. ఇమాం హుసైన్ రదియల్లాహు అన్హు యొక్క దుఃఖం మరియు స్మరణ. షియా ముస్లింలకు మహర్రం, ముఖ్యంగా ఆషురా రోజు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనవడైన ఇమాం హుసైన్ రదియల్లాహు అన్హు 61 హిజ్రీ అంటే 680 క్రిస్తుశకంలో కర్బలా యుద్ధంలో అమరత్వం పొందిన రోజుగా గాఢ ప్రాముఖ్యతను కలిగి ఉంది. షియా ముస్లింలు ఆషురాను లోతైన దుఃఖం, విలాపం, కావ్యాత్మక పఠనాలు, మర్సియా, స్వీయ చేతులతో కొట్టుకోవడం, అయితే కొంతమంది పండితులు తీవ్ర రూపాలకు వ్యతిరేకంగా సలహా ఇస్తారు మరియు దురంతం యొక్క నాట్యరూప పునర్ప్రదర్శనలు, తాజియా తో జ్ఞాపకం చేసుకుంటారు. ఈ ఆచారాలు దుఃఖాన్ని వ్యక్తం చేయడానికి, చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడానికి మరియు సత్యం కోసం నిలబడడం మరియు అణచివేతను ప్రతిఘటించడం గురించి సమకాలీన జీవితానికి పాఠాలు నేర్చుకోవడానికి సేవ చేస్తాయి. దున్హఖ కాలం సాధారణంగా మహర్రం మొదటి 10 రోజుల వరకు విస్తరిస్తుంది, ఇది ఆషురాలో చరమస్థాయికి చేరుకుంటుంది. షియా పాలనలు. దున్హఖం మరియు స్మరణ. మహర్రం మొదటి 10 రోజులు దున్హఖ రోజులుగా పాటించబడుతాయి, ప్రత్యేక నమాజులు, పఠనాలు మరియు సమావేశాలతో. మజాలిస్ సమావేశాలు కర్బలా సంఘటనలు వివరించబడే సముదాయ సమావేశాలు, త్యాగం, న్యాయం మరియు భక్తి యొక్క పాఠాలపై దృష్టి పెట్టడం. దాతృత్వ కార్యాలు. ఇమాం హుసైన్ రదియల్లాహు అన్హు యొక్క ఉదారత మరియు ఇతరుల పట్ల శ్రద్ధ యొక్క ఉదాహరణను అనుసరించి సమాజానికి పెరిగిన దానం మరియు సేవ. అందరూ ముస్లింలకు సాధారణ పాఠాలు మరియు ప్రాముఖ్యత. వివిధ దృష్టిలు ఉన్నప్పటికీ మహర్రం మరియు ముఖ్యంగా ఆషురా అందరూ ముస్లింలకు సాధారణ పాఠాలను అందిస్తుంది. 1. చింతన మరియు ఆత్మనిరీక్షణ. ఇది మన జీవితాలు, అల్లాహ్పై మన నిబద్ధత మరియు కష్టాల ముఖంలో కూడా న్యాయం మరియు సత్యాన్ని నిలబెట్టడానికి మన సిద్ధత గురించి చింతించే సమయం. 2. ధైర్యం మరియు పట్టుదల. ప్రవక్త మూసా అలైహిస్సలాం మరియు హజరత్ హుసైన్ రదియల్లాహు అన్హు ఇద్దరి కథలు అల్లాహ్ మార్గంలో అచంచలమైన ధైర్యం మరియు పట్టుదలను ఉదహరిస్తాయి. అల్లాహ్ సూరహ్ అల్బకరా ఆయత్ 153లో చెబుతున్నారు, ఓ విశ్వాసులారా, ధైర్యం మరియు నమాజ్ ద్వారా సహాయం కోరండి. నిశ్చయంగా అల్లాహ్ సహనం వహించే వారితో ఉంటాడు. 3. న్యాయం కోసం నిలబడడం. 2 కథనలు దౌర్జన్యం మరియు అణచివేతకు వ్యతిరేకంగా నిలబడటం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి, మంచిని ఆజ్ఞాపించడం మరియు చెడును నిషేధించడం యొక్క ప్రవక్త బోధనలను మూర్తీభవించాయి. 4. కృతజ్ఞత. ఇది అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలకు, అతని మార్గదర్శకత్వానికి మరియు అతని రక్షణకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండమని గుర్తుచేస్తుంది. 5. ఆధ్యాత్మిక పునరుద్ధరణ.
మహర్రంలో కొత్త హిజ్రీ సంవత్సరం యొక్క ప్రారంభం ఆధ్యాత్మిక పునరుద్ధరణకు, వ్యక్తిగత అభివృద్ధి కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించడానికి మరియు అల్లాహ్తో మన సంబంధాన్ని లోతుగా చేసుకోవడానికి అవకాశం. మహర్రం సమయంలో సిఫార్సు చేయబడిన కార్యాలు: 1. ఉపవాసం, ముఖ్యంగా 9వ మరియు 10వ రోజులు. 2. పెరిగిన నమాజ్, అదనపు స్వచ్ఛంద నమాజులు మరియు రాత్రి ఆరాధన. 3. ఖురాన్ పఠనం, పవిత్ర ఖురాన్ యొక్క క్రమం తప్పకుండా చదవడం మరియు చింతన. 4. దానం, పేదలు మరియు అవసరమైన వారికి పెరిగిన దానం. 5. క్షమాపణ కోరడం, క్రమం తప్పకుండా ఇస్తిగ్ఫార్ మరియు తౌబా. 6. పాపాల నుండి దూరంగా ఉండటం, ప్రవర్తన మరియు మాటలలో ముఖ్యంగా జాగ్రత్త వహించడం. ముగింపులో, మహర్రం అపారమైన ఆధ్యాత్మిక భారం కలిగిన నెల. సున్నీ ముస్లింలకు ఇది అల్లాహ్ యొక్క విముక్తికి కృతజ్ఞత వ్యక్తం చేయడానికి మరియు ఉపవాసం ద్వారా క్షమాపణ కోరడానికి సమయం. షియా ముస్లింలకు ఇది ఇమాం హుసైన్ రదియల్లాహు అన్హు కర్బలాలో న్యాయం మరియు సత్యం కోసం చేసిన పరమ త్యాగం యొక్క లోతైన దుఃఖం మరియు స్మరణకాలం. 2 దృక్పథాలు విశ్వాసం, సహనశీలత మరియు ఇస్లామిక్ సూత్రాలకు నిబద్ధతపై విలువైన పాఠాలను అందిస్తాయి. అల్లాహ్ మనకు మహర్రం యొక్క నిజమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మరియు మెచ్చుకోవడానికి, దాని చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోవడానికి మరియు మంచి ముస్లింలు కావడానికి వాటిని మన జీవితాలలో అమలు చేయడానికి తౌఫీక్ ఇవ్వాలి. అతడు మా ఉపవాసం, మా నమాజులు, మా స్మరణ మరియు మా దుఃఖాన్ని స్వీకరించాలి మరియు మనకు శక్తి మరియు మార్గదర్శకత్వం ప్రదానం చేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహ్ ఖైరన్.